హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టెర్రస్ గార్డెన్లో మంచి హార్వెస్ట్లు అయితే ఉన్నాయి, చేసుకుందాము. సో ఫస్ట్ ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మీకు చూపించిన తర్వాత హార్వెస్ట్ అయితే చేస్తాను. ఇది వచ్చి రెడ్ కలర్ది జర్బరా. ఫస్ట్ చూసిన ఫ్లవర్ వచ్చేసి కాస్మోస్ అనమాట. మంచి రేర్ వెరైటీ కలర్స్ వచ్చినాయి ఇప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి చెర్రీ టమాటోస్ ఉన్నాయండి. ఇది నాకైతే నేను వేసినట్లు అసలు గుర్తులేదు, వాలంటీర్గా వచ్చిందేమో అనుకుంటున్నాను. ఈ చెర్రీ టొమాటోస్ అండి, మనం అంటే వంటల్లో కూరల్లో వాడే కంటే కూడా ఇలాగ డైరెక్ట్గా తినటానికి చాలా బాగుంటాయి. అంటే మంచి స్వీట్ టేస్ట్ వస్తుందన్నమాట. అంటే నార్మల్ టమాటో కంటే కూడా తినడానికి చాలా బాగుంటాయి. అండ్ అలాగే సలాడ్స్ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ కుకింగ్ కూడా బాగున్నాయి, బాగాలేదని అనట్లేదు, బట్ ఇలా ఇంకా డైరెక్ట్గా తినడానికి చాలా బాగున్నాయి అన్నమాట. మనకి ఇవి బయట మార్కెట్లో దొరకవు కదండి. ఇలాంటి వెరైటీస్ కావాలంటే మాత్రం మనం మన ఇంట్లో పెంచుకుంటేనే సాధ్యమవుతుంది. నేనైతే ఈరోజు వరకు చెర్రీ టమాటోస్ ఎక్కడ ఏ మార్కెట్లో కూడా చూడలేదు. సో మన గార్డెన్లోనే పెంచుతున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఇయర్ వెయ్యకపోయినా వాలంటీర్గా అవే వచ్చినాయి, 2-3 కుండీల్లో వచ్చినాయి, కింద కూడా ఉన్నాయి. సో అవి కూడా ఇవి అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం. నెక్స్ట్ మెంతికూర అండి. మెంతికూర ఇంకా మనం రూట్స్ సహా తీసేయటమే. నెమటోడ్స్ దీనికి కూడా పట్టేసినాయి. ఆల్రెడీ ముదిరిపోతుంది కూర. తీసేసి ఇందులో మళ్ళీ ఎన్నో వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. ఏంటంటే కరెక్ట్గా వరుసలో వేసుకున్నా నీట్గా. ఇగో మెంతికూర వచ్చింది, మెంతికూర. నెక్స్ట్ దానిమ్మకాయలు ఉన్నాయి. ఈజీగా వచ్చేసిందంటే మేబీ రెడీ అయినట్లే అనుకుంటున్నా. అటు కాయ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంది. ఆల్రెడీ చూడండి విడిపోయి ఎలా కనిపిస్తున్నాయి గింజలు. నేను కూడా ఇక్కడ ఒక కాయ పడింది చూసా, కింద విడి పగిలిపోయింది. ఇంకండి అయ్యో కుళ్ళిపోతుంది ఆల్రెడీ. పడిపోయి కుళ్ళిపోయింది. వదిలేద్దాం పక్షులకి. ఇది రెడీ అయిపోయి విడిపోయింది ఇలా. నెక్స్ట్ దొండకాయలండి. కొంచెం ఎండలు స్టార్ట్ అవుతుండగానే చూసారా కాయ సైజు కానీ పెరిగిపోయింది ఆల్రెడీ. చాలా ఉన్నాయి, ఇవాళ ఇవన్నీ కొద్దాం. యాక్చువల్గా ఈ సంవత్సరం పూర్తిగా దగ్గరికి ప్రూన్ చేసేద్దాం అనుకున్నా. దొండపాదు చాలా నాళ్ళు అవుతుంది కదా అని.
ఈ ఆకులు మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నాయి చూడండి. ఈ యాక్చువల్లీ ఎండిన కొమ్మలన్నీ కూడా రిమూవ్ చేసేయాలి. చేస్తే మళ్ళీ నీట్గా చిగుర్లు వస్తాయి. ఈవినింగ్ కొంచెం చల్లబడ్డాక వచ్చేస్తాయి. ఇంకా ఎండెక్కిపోతుంది. ఇప్పుడు ఇవాళ ఈ పని చేయాలి. ఇదొక వెరైటీ వంకాయ, చిన్నగా వచ్చింది. నా దగ్గర ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేవన్నీ పొడుగుకాయలు వచ్చేవి కదా. చిన్నగా ఉన్న ముద్రపోయినట్టుగా అనిపిస్తుంది చూడండి. కలర్ మరి ఎంతో ఏంటో కోసద్దు. ఇది ఒకటి మళ్ళీ సీడ్ కోసం ఉంచేసుకుంటే ఫస్ట్ కాయలే ఇబ్బంది ఉండదు. సో నెక్స్ట్ చిక్కుడుకాయలండి. చాలా కాయలు ఉన్నాయి. ఇవన్నీ కొయ్యాలి ఇలా. ఇంకా ఎండింగ్ అయిపోతున్నాయి. చిక్కుళ్ళు సీజన్ అయిపోయింది. చాలా రకాలు ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేసి ఈలోపు అటు మళ్ళీ కొత్త వెరైటీస్ కూడా పెట్టడం మొదలుపెట్టాను నెక్స్ట్ సమ్మర్ సీజన్కి. ఫిబ్రవరి స్టార్టింగ్లోనే మనకు ఆల్రెడీ ఎండలు మొదలైపోతున్నాయి కదా. సో మనం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. అన్నీ సీడ్స్ పెట్టి రెడీగా ఉంచుకున్న వెంటనే కొంచెం మట్టి మార్చేసి ఈ వీక్లో అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసాం అనుకోండి. ఇవన్నీ సీడ్ కొంచెం బెటర్ ఏమో. చాలా బాగా వస్తుంది కదా ఇది. ఇంకా మన ఫేవరెట్ చిక్కుడు అండి. ఈ చిక్కుడు అంటే నాకు భలే ఇష్టం. నేను ఆల్రెడీ అవతల పాదివి కొన్ని హార్వెస్ట్ చేసేసాను. చిక్కుడుకాయలు ఎంత తిన్నా హెల్త్కి అయితే ఏమీ చేయదండి, మంచిగా. కానీ ఉంది బంచెస్లో కాసింది. ఇవన్నీ గుత్తులే. నేను కొన్ని చూపిస్తాను కోయటం, మిగిలినవన్నీ నేను కొంచెం ఫోన్ పక్కన పెడితే కానీ అసలు చాలా టైం పట్టేస్తుంది అన్నమాట చిక్కుళ్ళు హార్వెస్ట్ చేయడానికి. ఈ సీడ్ నెక్స్ట్ ఇయర్కి 100% దాచుకోవాల్సిన సీడు. ఇగో గుత్తులు 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 కాస్తాయి భలేగా.
వీటికి తగ్గట్టుగా మంచి దేశీ టమాటోలు ఉంటే ఆ టమాటో వేసుకొని కుక్ చేసుకుంటే దీని టేస్ట్ అసలు డిఫరెంట్ అన్నమాట. ఈ వెరైటీ నేను అసలు ఫస్ట్ ఒక 15-18 ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే సీడ్స్ తెచ్చుకునేదానండి. ఇక్కడ సత్యసాయి అగ్రోనో ఏదో ఉండేది వైజాగ్లో. స్టార్టింగ్లో వాళ్ళ దగ్గరే దొరికేవి సీడ్స్ అన్నీ. సో వాళ్ళ దగ్గర దొరికేది అన్నమాట ఈ సీడ్. ఫస్ట్ నుంచి పెంచే వెరైటీ ఇది. అప్పుడు అసలు పూర్తిగా గార్డెనింగ్ గురించి తెలియదు, బట్ చిక్కుడు సీజన్లో మాత్రం కంపల్సరీ వేసుకునేదాన్ని. ఇలా ముదిరిన కాయలన్నీ సీడ్ కోసం ఉంచేస్తే నెక్స్ట్ ఇయర్కి ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడ కనుపు చిక్కుడు కూడా వచ్చినాయి. లోపల లోపల ఉంటాయండి కనుపు చిక్కుడు. ఇదేమో బయటికి దొరకట్లే. ఇలా విత్తనాలు అయితే రెడీ అయిపోతున్నాయి. మొన్న ఎక్కడో చూసా బంచ్ లోపల. పైన చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ సీడ్స్ కోసమే. ఇలాంటి వెరైటీస్ సీడ్స్ కంపల్సరీ దాచుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ ఉంచేద్దాం. అవి బాగా సీడ్ రెడీ అయ్యాక హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ కోసేసుకున్నా పర్వాలేదు, చాలా ఉన్నాయి కాబట్టి. నా దృష్టి అంతా కాయల మీదే ఉంది. అసలు వీడియో సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో కూడా నేను పట్టించుకోవట్లే. ఈ రెడ్ చిక్కుడు కూడా టేస్ట్ చాలా బాగుందండి. అండ్ ఇది కూడా సంవత్సరం మొత్తం కాస్తుందంట. సో ఇంకా కొన్నే ఉన్నాయి చెట్టుకి కాయలు. సో ఇవన్నీ కూడా సీడ్కి వదిలేద్దాం అనుకుంటున్నాయి. ఇంకా మనకి ఎలాగో ఆ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అందరికీ షేర్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక పోత వస్తుంది. ఇగో ఇదంతా పోతాయి. ఈ చెట్టు ఏంటంటే లేట్గా పెట్టాను, మళ్ళీ పోత స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఆ పాతవన్నీ సీడ్కి వదిలేసుకుంటే మళ్ళీ మనకు కొత్త కాపు వస్తుంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. నిమ్మకాయలు ఇవి మొన్న నేను ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు బరువుకి కొన్ని కాయలు విరిగినాయి. మంచి జ్యూసీ వెరైటీ ఇది కూడా. ఇగో మొక్క ఎంత నేను తీసి పెట్టినా ఈ కాయలు బరువు మళ్ళీ వంగిపోతుంది ఒక సైడ్కి. ఇది అయిపోగానే ఈ కొమ్మ కట్ చేయటము లేదంటే దీన్ని ప్రాపగేట్ చేయడం ఏదో చేయాలి. కాయలు కోసేసి ఇంక ఈ కాయ రెడీ అయిపోయింది. వస్తే బరువు తగ్గిద్దాం. 4 కాయలు కోసేస్తే ఇంచుమించు ఇవి కూడా రెడీ అయినాయి. ప్రస్తుతానికి సరిపోతాయి. ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా రెడీ. మళ్ళీ ఇవి ఇలా ఉన్నాయా చక్కగా మళ్ళీ పోతేస్తుంది. ఇవన్నీ కాయలు పిందులు. ఈ పిందులు ఇలా వస్తుండగానే మళ్ళీ ఇక్కడ పోతా, మళ్ళీ ఇక్కడ పోతా. ఈ వెరైటీ అయితే బాగుంది. ఇది మన రెగ్యులర్ వెరైటీ. ఇంకా నేను ప్రూన్ చేయాలి అనుకుంటున్నాను, బట్ అది పోత మాత్రం వచ్చేస్తుంది. దాని టైంకి అది పని చేసుకుని వెళ్ళిపోద్ది. మనం బద్దకించినా ఏం చేసినా మనతో సంబంధం లేకుండా. చెట్టు నిండా పోతాయి. ఈ టైంలో మంచిగా ఎరువు ఇచ్చేసామంటే మనం బలానికి చక్కగా నిలబడుతుంది పోతంతా. ఇంకా ఫైనల్గా ఫస్ట్ ఫ్లోర్లో వెజిటబుల్స్కి వచ్చేసానండి. దీన్ని సిజర్తోనే కట్ చేయాలి. సిజర్ తెద్దాం. దీంతో కట్ అయ్యలేదు కాబట్టి
ఎస్. నెక్స్ట్ వంకాయలు. ఇదొక వెరైటీ. అండ్ ఇంక ఈ వంకాయలు అయితే చెప్పక్కర్లేదు, చాలానే ఉంటాయి. ఈ చెట్టుకి లేనట్టున్నాయి. ఇక్కడ చూడండి, సీడ్ కోసం ఉంచాలి అనుకున్నా, మర్చిపోయా. చూడండి, ఇలా ఉంటుంది నాతో పని. ఎంత బాగుందో చూసారు. ఇది షార్ట్ వెరైటీ జినియాలు. ఇది ఒక ఎల్లో కలరు, గంధం కలర్లో ఉంది. ఇంకో కలర్ ఉంది, చూపిస్తాను. ఇదొక వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ ఉన్నాయండి. ఇవి నాటు వెరైటీ టమాటాలు అనమాట. నా వీడియోలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఐడియా ఉంటాయి. ఒకప్పుడు ఇవి అసలు బుట్టలు బుట్టలు హార్వెస్ట్ చేసేదాన్ని. ఇయర్ కూడా అసలు యాక్చువల్గా చాలా వేయాలని చెప్పి నారు చక్కగా పోసుకున్నాను. కరెక్ట్గా మార్చుదాం కదా అనేటప్పటికి కరెక్ట్గా మట్టిలో నాకు నెమటోడ్స్ కనిపించినాయి, 1-2 మొక్కలు తీసేటప్పటికి. సో ఇంకా అవి మళ్ళీ వేరే కుండీలో వేసిన ఆ మట్టి కూడా పాడైపోతుంది అన్న ఉద్దేశంతో అసలు అవి మార్చలేక చాలా రోజులు ఇబ్బంది పడ్డానండి. ఇంక ఫైనల్గా నేనేంటంటే సీడ్ ఎక్కడ మిస్ అయిపోతానో, ఎన్ని వస్తే అన్ని వస్తాయి కదా, మహా అయితే ఒక కుండీలో మట్టి పాడవుతుందని తర్వాత ఇంకా ఎండింగ్లో మళ్ళీ షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఓన్లీ ఆ విత్తనం మిస్ చేసుకోకూడదని. అంత బాగుంటాయి ఇవి, మంచి పుల్లటి టేస్ట్ అనమాట. మనకి ఇంతకు ముందు మనకి అందరికీ ఐడియా ఉంది, నాటు టమాటాలు వచ్చేవి కదా, చక్కగా భలే టేస్ట్ ఉండేవి. పచ్చడి, నిలువ పచ్చడి పెట్టుకున్నా మంచి రుచి ఉండేది. ఇప్పుడు ఈవెన్ మార్కెట్లో కూడా మన దేశీ వెరైటీలు ఎక్కడ దొరకట్లేదు, నాటు వెరైటీలు అన్నీ హైబ్రిడ్లు వచ్చేసి అసలు ఆ టమాటో ఆ టేస్టే ఉండట్లేదు. ఒక్కొక్క టమాటో అయితే మరీ డ్రైగా అయిపోతున్నాయండి, అసలు జ్యూసే ఉండట్లేదు. ఏం జరుగుతుందో. సో అందుకని ఆ విత్తనాలు మిస్ చేయకూడదన్న ఉద్దేశంతో మళ్ళీ మార్చుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ కొన్ని చెర్రీ టమాటోస్ ఉన్నాయండి. ఇవి కూడా చాలా నారు పెట్టాను, సేమ్ పొజిషన్ ఇంకా, కానీ మళ్ళీ ఈ కుండీల్లో వచ్చినాయి ఎలాగోలాగా. ఇది వచ్చేసి దొండపాతు యాక్చువల్గా. అందులో కొన్ని గింజలు పడేసాను, మరి అవంతటా వచ్చినాయో నాకైతే సరిగ్గా గుర్తులేదు. బట్ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సీడ్ సేవ్ చేసుకోవడానికి కొన్నైనా ఇవాళ చెర్రీ టమాటోస్ హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాను. ఇందులో కూడా 2 వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ స్టార్టింగ్లో పైన హార్వెస్ట్ చేసినవి కొంచెం చిన్నవి ఉన్నాయి, ఇవి కొంచెం పెద్దవి, పెద్ద గ్రేప్ సైజులో బాగా వచ్చినాయి అనమాట. సో ఎలాగో వెయ్యకపోయినా ఫైనల్గా టమాటోస్ అనేవి మన గార్డెన్లో నిలబడినాయి. ఇవి కూడా తీయాలా వద్దా అని అనుకుంటూ ఉంచేసానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ. ఇది మాత్రం నాకు వేసినట్లు గుర్తు, ఎందుకంటే కుకింగ్ కోసం తెచ్చుకున్న టమాటోస్లో కొన్ని గింజలు ఇందులో వేసాను అనమాట. సో అందులో ఒక మొక్క వచ్చింది, సో అది అలాగా వదిలేసా. ఇది వేరే మందార కొమ్మల మొక్క ఏదో ఉంది, ఆ మొక్కల్లో వచ్చినట్టుంది, వేరే చిన్న టమాటో మొక్క అంతే. అండ్ వంకాయలండి, అసలు ఈ వెరైటీ అయితే నిజంగా నాకు భలే నచ్చిందనమాట. సో కలరు చూడండి ఎంత బాగుందో. నా దగ్గర ఉన్న వెరైటీ ఒకటి, అండ్ ఇది వేరే వెరైటీ. 2 పర్పులే, కానీ పర్పుల్లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనమాట. ఆ ఒక్క వంకాయ మాత్రం సీడ్స్ కోసం ఉంచేసాను. ఎప్పుడు విత్తనాల కోసం ఉంచాలనుకుంటే ఫస్ట్ వచ్చిన కాపులోనివే విత్తనం ఉంచుకోవాలి. బీరైనా, ఆనపైనా, సొరైనా, కాకరైనా ఏవైనా సరే మొదట వచ్చే కాపు విత్తనానికి ఉంచేసుకుంటే అది రెడీ అవ్వడానికి టైం పడుతుంది, కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట పాదెండేలోపు. సో ఫైనల్గా ఇవ్వండి ఇవాళ హార్వెస్ట్ అయితే దానిమ్మకాయలు చక్కగా పండి విడిపోయినాయి చూసారా. అండ్ గింజలు కూడా ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. అండ్ ఇది కూడా బాగా రెడీ అయిపోయింది, తెలుస్తుంది కదా పక్క నుంచి మనకి.
అండ్ కొన్ని చెర్రీ టమాటోలు, నిమ్మకాయలు అండ్ టమాటోలు, వంకాయలు, మెంతి కూర, ఇంకా చిక్కుళ్ళు లాస్ట్ అయిపోతున్నాయి. ఇంక మహా అయితే ఇంకో 2-3 హార్వెస్ట్లకు వస్తాయి అంతే. ఈలోపు దొండ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా దాంతోపాటు మనం కొన్ని ఆకుకూరలు అవి కూడా పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ మనం నెక్స్ట్ వేసిన మొక్కలు అందేలోపు ఇవన్నిటితో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వంకాయలు, దొండకాయలు, ఆకుకూరలు వీటితో మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అయ్యేలోపు అవి కూడా అందుతాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి హార్వెస్ట్ అయితే. హోప్ మీ అందరికీ కూడా నచ్చింది, ఎంజాయ్ చేసి ఉంటారు అనుకున్నాను. సో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.